జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పేటేటి నాంచారయ్య కృషి చేయడం శుభపరిణామం అని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ విజయవాడ నగరంలో నడిబొడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులకు, బాటసార్లకు, ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో క్రమం తప్పకుండా చలివేంద్రం ఏర్పాటు చేసి వారి దాహర్తిని తీరుస్తున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు పేటేటి నాంచారని ప్రత్యేకంగా అభినందించారు. సేవా దృక్పథంతో ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నారని, జనసేన పార్టీ తరఫున పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, పేదవారికి ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో సేవా దృక్పథంతో ముందుకు వచ్చే అతి కొద్ది మంది నాయకుల్లో నాంచారయ్య కూడా ఒకరని అన్నారు. తొలి రోజు చలివేంద్రం ప్రారంభం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ నేత నాంచారయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ప్రోత్సాహంతోనూ తాను నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో ముందుకు వెళ్తున్నానని, నా వంతుగా సేవా కార్యక్రమాలు చేయడంలో నా రాజకీయ జీవితంలో తృప్తి దొరికిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, బెస్ట్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, కొమ్మవరపు భానుప్రసాద్, జనసేన పార్టీ రూట్ కోఆర్డినేటర్ బావిశెట్టి సీను, న్యాయవాది సామినేని రాము, గగన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో బస్టాండ్ ఆవరణలో వేసవికాలం విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్కి వచ్చే ప్రయాణికులకు వేసవికాలంలో వాళ్ళ దాహర్తి తీర్చడం కోసం పేటేటి నాంచారయ్య గారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటువంటి చలివేంద్రంలో కేవలం చల్లటి మంచినీళ్ళు కాకుండా చల్లని మజ్జిగ కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఉపశమనం కలుగజేస్తున్నారు. మరి వాళ్ళ జనసేన పార్టీ అంటేనే సహాయం చేసే పార్టీ, సేవ పార్టీ. అటువంటి సేవ పార్టీలో నాంచారయ్య గారు కార్మిక నాయకుడిగా ఆటో వర్కర్స్కి ఎప్పుడు అండగా ఉంటూ వారికి కూడా అనేక రకాల ఉపయోగాలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు నాంచారయ్య గారు. ఈరోజు నాంచారయ్య గారు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జనసేన పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి దీనికి మహిళా నాయకురాలు రావు సౌజన్య గారు, అలానే బెస్ట్ హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కృష్ణ గారు, అలానే భానుప్రసాద్ గారు, రాము గారు అందరూ కూడా మమ్మల్ని ఇచ్చారు. మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. జనసేన కార్యక్రమం ఈ మంచినీళ్ళు కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రారంభించాం. దీనికి భాను గారు బాగా సహకరిస్తా ప్రతి విషయంలోనూ మాకు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో, భాను గారు ఆశయాలతో మేము ఈ కార్యక్రమాలను ముందుకు నడపడానికి మా రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు వీళ్ళంతా మాకు తోడుగా వీళ్ళు కూడా బాగా సహకరిస్తా మా ముందుకు నడపడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. జై జనసేన. పేటేటి నాంచారయ్య, జనసేన నాయకులు. Like, subscribe and press the bell icon for new updates.